all gather like this is the full grace of God. మనమందరము కూడా ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుని యొక్క సంపూర్ణ కృప అయి ఉన్నది. Without the grace of God, nobody is able to gather like this. దేవుని కృప లేకుండా ఎవరు కూడా ఈ రీతిగా కలిసి కూడుకోలేరు. So many people, they want to join, they want to gather today, but not possible. చాలా మంది ఈ విధంగా కలుసుకోవటానికి కూడుకోవటానికి వాళ్ళకి సాధ్యం కాదు. See, we need to be more humble and more broken in our heart. Some number of people gather, it's the grace of God. మనం ఎంతో దీనస్థితిలోనికి ఇంకా తగ్గించుకొని మనమందరం కూడా ఇంకా విరిగి నలిగిన వాళ్ళుగా మారి ఈ విధంగా కలుసుకోవటం అనేది దేవునికి కృప అయి ఉన్నది. Today, the most important place is the body of Christ. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. That is the church. అదే సంఘము. Why? Because the church is centralized by the Son of Heaven, Jesus, right? సంఘము అనేది క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి పరలోకపు స్థలముగా ఉన్నది. Why church is the most important place? ఎందుకంటే సంఘము చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా ఉంది. Not how many people gather. No. The important thing is Jesus is there. చాలా మంది కూడుకుంటున్నారు కాబట్టి అని కాదు, కానీ క్రీస్తు ఉన్నాడు కాబట్టి. Why? Because Jesus himself says, 2 or 3 gather, then my presence will be there, which is most important thing in our midst. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామమున కలిసి కూడుకుందరో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. అది ప్రాముఖ్యమైంది. Today morning I told the Lord, message is not important. Lord, your presence is important. ఈ రోజు ఉదయాన్నే నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా సందేశం ప్రాముఖ్యమైంది కాదు, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క సన్నిధి మాకు అవసరమైందని చెప్పాను. Even we are gathering and not to speak a single word, your presence will be there next 2 days. That is the most important thing for us. ఒకవేళ ఈ రోజు ఒక్క మాట కూడా మేము చెప్పకపోయినప్పటికీ కూడా నీ యొక్క సన్నిధిలో ప్రసన్నత కదా మా మీద ఉన్నట్లయితే 2-3 రోజులు కూడా మేము ఆ ప్రసన్నతను కలిగి ఉంటాము. The presence of Jesus is there in the church means the number of people is not important. Why? Because the Trinity second person, the presence is there, right? యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి మనతో ఉండటం అనేది మనకి ఎంతో అవసరమైంది. ఎంతమంది కూడుకున్న దాని మీద ఆధారపడలేదు, కానీ ఆయన యొక్క సన్నిధి అనేది మనకు అవసరమైనది. So in the name of Jesus we gather. That is the plan from heaven. That is the support from heaven. That is the, I don't know what is the word I am going to use. That is the plan of heaven. ఇది పరలోకపు దేవుని యొక్క ప్రణాళిక అయింది, ఆయన యొక్క సంపూర్ణ చిత్తమై ఉంది, ఆయన యొక్క ఉద్దేశం అయింది. So in our life also, we started our Christian life is we are just have a knowing Jesus, touch with Jesus, touch by Jesus. మన జీవితంలో కూడా మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించామా అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటంతోనూ ఆయన్ని హత్తుకొనటోను ఆయన్ని ముఖాముఖి కలుసుకోవటంతో ప్రారంభించబడింది. Sometimes we are listening the voice of Jesus or Jesus listening our prayer. Because of that we are entering the church. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు మన మాటలు వింటూ ఉన్నప్పటికీ, లేకపోతే మనం ఆయన మాటలు వింటూ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ప్రసన్నతను మనం చూస్తాం. So the most important thing is in our gathering we need to know more and more about Jesus himself. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి, ఆయన మనతో ఉండటం అనేది అది మనకి ఎంతో ఆవశ్యకత అయి ఉన్నది. There is the great danger in the body of Christ, in the church on today's century.
ఈ రోజు ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే సంఘములో They are the years passed on, the days passed on. There must be a person taking the most important place in the church. బ్రదర్ 1 సెకండ్ బ్రదర్. In the church, the person taking the most important place. సంఘములో ఏం చేస్తుంటే ఒక వ్యక్తే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. The people supposed to knowing Jesus more than they are knowing man. Maybe a man of God. వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం కంటే కూడా ఒక మనిషిని గురించి బాగా తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. In the churches, they have to know more about Jesus. Instead of that, they are knowing one another more than Jesus. సంఘములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉండటం కంటే కూడా ఒకరినొకరు ఎరిగి ఉండటం అనేది ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటూ ఉంది. See the dangerous in the body of Christ. దేవుని యొక్క క్రీస్తు శరీరమైన సంఘములు ఎంత ప్రమాదకరమైన విషయం జరుగుతూ ఉంది. It is a married woman knowing her husband more than that. She is knowing the servant in the home, driver in the home. That is a very dangerous thing, right? వివాహమైనటువంటి ఒక భార్య తన భర్తను ఎరిగినటానికి బదులుగా తన పనివాడిని ఎరిగినటమో లేకపోతే తన కార్ డ్రైవర్ని ఎరిగినటం అనేది ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తూ ఉంది. There is a manager appointed by the husband, maintain the home. That lady is so much of intimate and knowing that manager means. See the dangerous thing, huh? ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తన భర్త ఒక మేనేజర్ని పెట్టినప్పుడు తన భర్తని కంటే కూడా అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మనం చూస్తున్నాం. Exactly. That is the reason we are the new covenant gathering. Maybe it is not a big gathering. We need to gather one time and know about Jesus. That is the most important thing in our midst. అందుకే క్రొత్త నిబంధనలో కూడుకొనుట అనేది ఏ విధంగా ఉందంటే యేసును ప్రతి ఒక్కరూ కూడా ఎరిగినటంతో అది ప్రారంభించబడింది. So that is the reason in this year also in our small gathering we are planning to meditate a word from the book of 1 Corinthians chapter 5 verse 8. అందుకే ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మనము ఈ రోజు ధ్యానం అంశంగా ఎంపిక చేయబడినటువంటి వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది. Every time we gather we must have so much of importance to the word of God. మనమందరము కూడా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉండాలి. More than that, we give the time to word of God. In that word of God, we may understand deeply about Jesus. That is the most important thing. ఆ దేవుని యొక్క వాక్యము నువ్వు ధ్యానించడం ద్వారా ఆ వాక్యమే ఆయన ఎరిగినట్లుగా నిన్ను చేస్తూ ఉంది. No, we need to understand Jesus more and more. మనము యేసుక్రీస్తు ప్రభువుని మరి ఎక్కువగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. In our gathering, we are not able to knowing Jesus, but knowing so many things means we are traveling a wrong pathway. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటానికంటే కూడా అనేకమైన వాటి ఎరిగి వింటూ ఉన్నట్లయితే మన క్రైస్తవ జీవిత మార్గం అనేది ఎటో వెళ్ళిపోతూ ఉంది. Exactly the heart function is knowing there is a left up sound. అది ఏ విధంగా ఉంటుందంటే మన హృదయ యొక్క స్పందన యొక్క గుండె కొట్టుకోవటం ఏ విధంగా స్పందిస్తూ ఉందో ఆ విధంగా ఉంటుంది. The whole body is centralized the movement of the heart. Exactly our spiritual life is centralizing knowing Jesus. There is a left up sound.
మన శరీరం అంతటికి కూడా కేంద్రీకృతమైనటువంటి హృదయ స్పందన ఏ విధంగా అయితే కొట్టుకుంటూ డబ్ డబ్ అని చెప్పి కొట్టుకుంటూ స్పందిస్తూ ఉందో, మన ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు పట్ల ఆ యొక్క స్పందన మనలో ఆ విధంగా ఉండాలి. If you are reading the Bible, you are meditating the word of God, the sum of your meditation, the sum of your reading, you may know the Jesus in the world. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పటికీ కూడా, నువ్వు ధ్యానం చేసినప్పటికీ కూడా, దాని యొక్క అంతం ఏ విధంగా ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎరిగి ఉండే విధంగా ఉండాలి. If you are not able to find Jesus on every word in the Bible, your Bible reading and the meditation and the research, I tell you that is a totally waste of time. ఒకవేళ నువ్వు చదివే వాక్యములో కానీ, నువ్వు ధ్యానించే ధ్యానాంశంలో కానీ, ప్రతి వచనంలో కూడా నువ్వు క్రీస్తును చూడలేకుండా ఉన్నట్లయితే, నువ్వు చేసినటువంటి బైబిల్ ధ్యానం అనేది సమయాన్ని వృధాపరిచి ఒక సమయముగా మిగిలిపోతూ ఉంది. Watchman Nee, the man of God, says like this: we need to identify this is the mark of a spiritual man. వాచ్‌మెన్ అనే దైవజనుడు ఏ విధంగా చెప్పాడంటే, దేవుని యొక్క వాక్యములో క్రీస్తును చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. Here I am telling the mark of a spiritual man. అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక సాదృశ్యమైనటువంటి గుర్తుగా ఉంది. You know what is the mark of a spiritual man? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గుర్తేంటో మీకు తెలుసా? Ask the person to speak 10 minutes. He is able to speak about Jesus on 8 minutes. I am truly say this person is really a spiritual man. ఒక వ్యక్తి తన 10 నిమిషాలు మాట్లాడినట్లయితే, అందులో 8 నిమిషాలు క్రీస్తుని గురించి ఆయన మాట్లాడినట్లయితే, అతడు ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా ఉన్నాడు. That means the heart is full of Jesus, his mind is full of Jesus, his understanding is full of Jesus. Other than Jesus is not able to speak anything. తన హృదయంలో క్రీస్తున్నాడు, తన మనసులో క్రీస్తున్నాడు, తన ఆలోచనలో క్రీస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన క్రీస్తు చేత నింపబడి ఉన్నాడు కాబట్టి, తన మాటలన్నీ కూడా క్రీస్తుని బట్టే వస్తాయి. లేకపోతే ఏమి రావు. It's exactly like a teen, above the teen, the falling on the love, no? This boy or girl is talking about their suppose, they are talking about so many things about their suppose, no? Exactly the same. ఇది ఏ విధంగా ఉంటంటే, ఒక స్త్రీ, పురుషుడు గనక ఏ విధంగా అయితే ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తూ, ఒకరి గురించి ఒకరు తీవ్రంగా ఉంటారో, ఆ విధంగా ఉంటుంది. So that is the reason we are so much of emphasizing when we read the word, we need to understand Jesus. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు క్రీస్తుని మనం అర్థం చేసుకుంటాం. So today we are going to read the word in the book of 1 Corinthians chapter 5 verses is 8. ఈ రోజు మనకు ధ్యానాంశముగా ఇవ్వబడినటువంటి వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము వైపు చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. So let us feast upon him and grow strong in Christian life, leaving entirely behind us the concerns of old life with all hurts and wickedness. Let us feast instead upon the fair bread of honor and sincerity and truth. Verse 1 Corinthians chapter 5 verse 8. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో ఈ విధంగా రాయబడింది. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. See, we are going to meditate the word in the Pandige Asarikunu, celebrate the festival. ఈ యొక్క వచనంలో ఏమని రాయబడింది అంటే, పండుగ ఆచరింతుము. ఇది ఒక ఫెస్టివల్ గా ఉంది. See, we are called to celebrate the festival. పండుగను ఆచరించడానికి ఆహ్వానించబడినటువంటి వచనముగా ఉంది. This is the word is taken from the old covenant pages. The God has given the 7 festivals to the Jewish people. They all celebrating on that particular day God has appointed. ఈ యొక్క పండుగ అనేది పాత నిబంధనలో 7 పండుగలు వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఆ 7 పండుగల్లో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగకు ప్రత్యేకమైనటువంటి విశిష్టతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
When we go to the old covenant pages, no, the old covenant pages, when we see any action, any festival, any tradition, that's all talking about Jesus. పాత నిబంధనలో జరగబడినటువంటి ఏ సందర్భాన్ని మనం చూసినప్పటికీ కూడా, అది ఏ పండుగ అయినప్పటికీ కూడా, దాని యొక్క సారాంశం ఏంటంటే, ఆ పండుగ సారాంశమే క్రీస్తు అని అర్థం. Why? Because the Old Testament is mentioned Messiah. They all centralized Messiah. There is no other thing. ఆ యొక్క పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళు మెస్సయ అని చెప్పి చూసేవాళ్ళు. వారి యొక్క ఆ పండుగ యొక్క ఉద్దేశ్యం కూడా మెస్సయ అయింది. See, here all the festivals God appointed to the Jewish people, there is a shadow, there is a message, there is a message to convey to his people of upcoming Messiah. That's all. ఆ! పాత నిబంధనలో వాళ్ళు చూసిందంతా కూడా ఛాయాచిత్రముగాను, ఒక నీడగాను కనబడుతూ ఉంది. దాని యొక్క నిజ పరిస్థితిని మనము రాబోతున్నటువంటి మెస్సయని నూతన నిబంధనలో చూసిన విధంగా ఉంటుంది. So there must be a message from God to tell about Jesus. That is the reason he appointed all the festivals, right? ఈ యొక్క పండుగలన్నీ కూడా మనం చూసినట్లయితే క్రీస్తు రాబోతున్నాడు కాబట్టి దానికి నిజ సాదృశ్యంగా ఆ పండుగలు మనకు కనబడుతూ ఉన్నవి. See, in Tamil Nadu, in Andhra, no, so many times we have a separate festivals like Diwali, Pongal, Dasara, and Dasarandi. You may take any festival. మన ఆంధ్ర, తమిళనాడులో కూడా మనం చూసినట్లయితే అనేక పండుగలు మనం చూస్తూ ఉంటాము. దీపావళి, అదే విధంగా సంక్రాంతి, అదే విధంగా ఇంకా కొన్ని పండుగలు మనం చూస్తూ ఉంటాం. See, I asked one person, you know what is the reason behind you are celebrating Diwali? He says, I don't know. My next people, my apartment, my street, my village, they are celebrating. I was celebrating. He's telling like this. నేను ఒక వ్యక్తిని అడిగాను. "నీవు ఈ యొక్క దీపావళి పండుగ చేస్తూ ఉన్నావు కదా! దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి?" అని అతన్ని అడిగినప్పుడు అతనేం చెప్పాడంటే, "నాకైతే ఏ ఉద్దేశ్యం లేదు కానీ, నా తండ్రులు నాకు నేర్పించారు. నేను కూడా చేస్తున్నానని" చెప్పి ఒక ఆచారంగా దాన్ని ఆయన చెప్పాడు. See, when we little bit deeper, no, I don't know. There is some hard person who has died one day. That doesn't know the real picture. వారికి నిజమైనటువంటి పరిస్థితి తెలీదు. ఎవరో ఒక ఆయన చనిపోయాడంటే అందుకు కారణంగా దీన్ని చేస్తున్నాం అని చెప్పాడు. But if you go to the any Jewish family and you ask the any of the festival, no, the father and mother deeply explain to the children what is the meaning of that festival, what is the reason behind. అదే గనక మీరు యూదుల యొక్క కుటుంబం దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే, మీరు ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి యూదుల్ని మీరు గనక అడిగినట్లయితే, వాళ్ళు చెప్తారు దాని గురించి. పలానా కారణం చేత, పలానా దానివల్ల ఇది చేయాల్సొచ్చింది. దీన్ని కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. We are not going to study in deeper about that festival, but what is the real meaning of the festival and what is the practical application of today? We are going to deeply study about that. ఈరోజు పండుగ యొక్క ముఖ్య సారాంశాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని మనము చూద్దాం. We are not going to study about that detail, but we are going to the real practical application of today. ఈరోజు మన జీవితానికి సంబంధించినటువంటి అవసరం ఆ పండుగలో ఏముందో మనం తెలుసుకుందాం. So the word of God, the 1 Corinthians chapter 5 verse 8 is talking about let us celebrate the festival, right? ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చూసినట్లయితే పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. We need to understand, we call to entertain and celebrate the festival, enjoying the festival, right? ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. పులియని రొట్టెతో ఈ పండుగను మనం ఆచరింతుము అని చెప్పి ఇతరులను ఆహ్వానించినట్లుగా వేరొక బైబిల్‌లో ఉంది. So the most important thing of today's Christian life is not to make the materials of celebration, but we need to enjoy the celebration. ఈ రోజు క్రైస్తవ పండుగలు మనం చూసినట్లయితే ఏదో భౌతిక సంబంధమైన వాటితో పండుగను ఆచరించడం కాదు కానీ, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక క్రమబద్ధతతో ఆచరించడంతో మనం చూస్తున్నాం. In other words, not to spend time to making the cooking,
enjoying the food. Today, we need to enjoy the food. That is the meaning. ఆహారాన్ని సిద్ధపరచడానికి గల ఉద్దేశ్యం ఏంటంటే, ఆ ఆహారాన్ని మనము తిన్న దాన్ని బట్టి దాన్ని బట్టి సంతోషిస్తాం. Not Uddesam, brother. Not Uddesam. No, no, no. We are not spending time in the kitchen. We are spending time in the dining table. We need to enjoy the day. మనము ఆ యొక్క కిచెన్‌లో సమయాన్ని గడపటం గల కారణం ఏంటంటే, మనం ఆహారాన్ని భుజించడానికి కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. In other word, I am telling India and Pakistan, there must be a cricket match is going on. ఇంకొక విధంగా చెప్పాలంటే, భారతదేశము, పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్నటువంటి క్రికెట్ యొక్క మ్యాచ్ గురించి మనం చూసినట్లయితే, The total match is run by only 11 plus 11 people, no? Nothing else, not more than that, right? ఇక్కడ మనం చూసినట్లయితే ఒక టీమ్‌కొచ్చి 11 సభ్యులు మాత్రమే అందులో ఆడగలుగుతారు. But there must be a winning shot of a six by our Indian team. The whole congregation sitting on the gallery and they all stand and cry and shout and enjoying the victory. You know, understand what is the meaning of enjoying the victory? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మ్యాచ్‌లో మనం చూసినట్లయితే వాళ్ళు ఒక 6 కొట్టినప్పుడు మన భారతదేశం వాళ్ళు గెలిచినట్లయితే వాళ్ళు దాన్ని కేరింతలతోనూ, ఆర్భాటముతోనూ, ఆళ్ళు కన్నీళ్లతోనూ, బాష్పానందాలతోనూ ఎంతో సంతోషంగా ఆ యొక్క సెలబ్రేట్ చేసినట్లుగా మనం చూస్తాం. See, the match will be conducted in Bombay or very big city, but in India's very worst one small village, there is a 8th standard boy sitting in the floor and watching on the match. When the victory sound comes, he also jump and enjoying and join with the team in Mumbai. Hallelujah! You understand that enjoying? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ అనేది ముంబైలోనో ఏదో పెద్ద నగరంలో అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న విలేజ్‌గా మారుమూల ప్రాంతమైనటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క టీవీలో దాన్ని చూసి ఆ యొక్క మ్యాచ్ విజయాన్ని అనంతరము వాళ్ళు కూడా సంతోషంతో ఉర్రూతలూగుతూ ఉంటారు. He అటువంటి doesn't అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. He doesn't know Virat Kohli. He doesn't know Dhoni. He doesn't know anybody. He knows somebody is born in India. That is the reason enjoying and jumping and you understand the celebrate the festival. The meaning of celebrate the festival. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క చిన్న బాలుడు 8వ తరగతి చదువుతున్నప్పటికి కూడా అతనికి విరాట్ కోహ్లీ ఎవరో, ధోని ఎవరో పూర్తిగా తెలియకపోయినప్పటికి కూడా విజయాన్ని అనంతరము కూడా ఎంతో బాష్పానందముతోనూ, ఉత్సాహముతోనూ అతను ఉర్రూతలూగుతూ ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే మన యొక్క పండుగను ఆచరించటం అంటే. In the name of Jesus, I am telling, our everyday life is enjoying that festival, enjoying the victory. That is our call. మన యొక్క పిలుపు ఏమయ్యిందంటే, ఆ యొక్క ప్రతిరోజు కూడా మనము పండుగను ఆచరించినటువంటి వాళ్ళగా సంతోషముతోనూ, ఉత్సాహ గానాలతోనూ ఎంతో ఒళ్ళు పులకరించే విధంగా ఉండాలని చెప్పి క్రీస్తులో ఇది మనకి చూపిస్తూ ఉంది. Jesus is my Kapil Dev. He won the World Cup. Amen. యేసుక్రీస్తు ప్రభువే మా యొక్క క్రికెటర్‌గా కనబడుతూ ఉన్నాడు. ఆయనే విజయాన్ని అందించిన వాడు కనబడుతున్నాడు కాబట్టి అందుని బట్టి ఆమేన్. Jesus is my Tendulkar. Jesus is my Dhoni. Jesus is my Virat Kohli. He won the victory. He won Saturn. He won. That is the reason I am enjoying. You understand? యేసుక్రీస్తు ప్రభువే కపిల్ దేవ్ అయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే సచిన్ టెండూల్కర్ అయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ధోని అయ్యున్నాడు. కాబట్టి ఆయనే ప్రతిదీ అయ్యున్నాడు కాబట్టి మనం ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో పరవశించిపోవాలి. I'm not a person able to go to that World Cup. I'm not a person enrolled the Indian team. But my Jesus enrolling himself, the eligibility he got and he won the victory. I am also joining and enjoying the victory. Hallelujah. That is our everyday life.
ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఆ యొక్క వరల్డ్ కప్ యొక్క కప్‌ని గెలవటంతో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే నాకు సర్వమై ఉన్నాడు కాబట్టి అన్నిట్లో అన్నీ ఆయనై ఉన్నాడు కాబట్టి నేనెప్పుడు కూడా సంతోషముతో, ఉత్సాహముతో ఉండాలిప్పుడు. See, instead of I am taking a bat, I am taking a stump, I am trying to touch the ball. It's not possible, right? Why? Because I'm not able to play with Pakistan, right? ఆ! నేనే నేనేమి బ్యాట్ పట్టుకోలేదు. నేనేమి బాల్ పట్టుకోలేదు. నేనేమి అందులో ఒకడుగానే లేదు. అయినప్పటికి కూడా వారి యొక్క సంతోషంలో నేను కూడా పొందుతూ ఉన్నాను. Oh, exactly, dear brothers and sisters. In our everyday life is the celebration of the festival. Why? Because the festival meaning is already fulfilled by Jesus. నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ యొక్క పండుగకు సంబంధించినటువంటి ప్రతీది కూడా క్రీస్తు చేత అది సంపూర్తి చేయబడింది కాబట్టి మన అనుదిన జీవితం ఎప్పుడు కూడా ఒక పండుగలాగా ఉండాలి. We need to be that feeling of a victory, that enjoyment of the victory, eating the food. మనం చూసినట్లయితే ఇది ఎంతో విజయోత్సవంలో అటువంటి విధానంగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క సంతోషము, ఆ ఉత్సాహం అంతా కూడా మనం చూసినట్లయితే విజయంలోనే మనకు కనబడుతుంది. So today we are going to see the one that festival called, its name is Passover. We are going to see the first ఈరోజు మనము festival, Passover. చూసేటటువంటి ఇది మనం చూసినట్లయితే మొట్టమొదటి పండుగ ఏమిటని మనం చూసినట్లయితే అది పస్కా పండుగ మనకు కనబడుతూ ఉంది. So I am going to play one video about the Passover, that Passover news, no? It will give us so much of strength to us. నేను ఒక వీడియో చిత్రాన్ని నేను మీకు చిత్రీకరిస్తాను. అది పస్కా పండుగ గురించి చెప్పేటటువంటి చిత్రంగా Dear ఉంది. young children, dear young people, in our youth meeting, I am going to ask some question on this video only. Please watch carefully. ప్రియమైన యవ్వన సహోదరుడా, ప్రియమైన యవ్వన సహోదరులారా, మీరందరూ కూడా యూత్ మీటింగ్‌లో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. దయచేసి చాలా జాగ్రత్తతో మీరు ఆ వీడియోని చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. This video is English and also a Telugu language will come. The Kamal ఈ is యొక్క possible you can read it. The Telugu word is automatically coming. ఓకే బ్రదర్. ఇది ఇంగ్లీష్ యొక్క చిత్రం అయినప్పటికీ కూడా తెలుగు కూడా అక్కడ లెటర్స్ మనకు కనబడుతున్నవి. దాన్ని మనం The చదువుదాము. Lord. But the blood on your doorposts will serve as a sign. I will execute judgment against all the gods of Egypt, for I am the Lord. But the blood on your doorposts will serve as a sign, marking the houses where you are staying. When I see the blood, I will pass over you. Welcome to Bible Revealed, where we dive into stories and chapters of the Bible. In Exodus chapter 11, the tension reaches its peak. God warns Moses of the final, most devastating plague, the death of every firstborn in Egypt. This ultimate act of judgment will force Pharaoh to release the Israelites. Despite all previous plagues, Pharaoh's heart remains hardened, setting the stage for a dramatic and heartbreaking event that will change everything. Now in chapter 12, the suspense intensifies as God instructs Moses on how the Israelites are to prepare for their imminent departure. They are to mark their doorposts with lamb's blood so that the plague will pass over their homes, sparing their firstborns. This night, known as Passover, will become a pivotal moment in their history. Exodus chapter 12. Passover and liberation. The Exodus begins. While the Israelites were still in the land of Egypt, the Lord gave the following instructions to Moses and Aaron. From now on, this month will be the first month of the year for you. Announce to the whole community of Israel that on the 10th day of this month each family must choose a lamb or a young goat for a sacrifice, one animal for each household. If a family is too small to eat a whole animal,
Let them share with another family in the neighborhood. Divide the animal according to the size of each family and how much they can eat. The animal you select must be a 1-year-old male, either a sheep or a goat, with no defects. Take special care of this chosen animal until the evening of the 14th day of this first month. Then the whole assembly of the community of Israel must slaughter their lamb or young goat at twilight. They are to take some of the blood and smear it on the sides and top of the door frames of the houses where they eat the animal. That same night they must roast the meat over a fire and eat it along with bitter salad greens and bread made without yeast. Do not eat any of the meat raw or boiled in water. The whole animal, including the head, legs, and internal organs, must be roasted over a fire. Do not leave any of it until the next morning. Burn whatever is not eaten before morning. These are your instructions for eating this meal. Be fully dressed, wear your sandals, and carry your walking stick in your hand. Eat the meal with urgency, for this is the Lord's Passover. On that night I will pass through the land of Egypt and strike down every firstborn son and firstborn male animal in the land of Egypt. I will execute judgment against all the gods of Egypt, for I am the Lord. But the blood on your doorposts will serve as a sign, marking the houses where you are staying. When I see the blood, I will pass over you. This plague of death will not touch you when I strike the land of Egypt. This is a day to remember. Each year, from generation to generation, you must celebrate it as a special festival to the Lord. This is a law for all time. For 7 days the bread you eat must be made without yeast. On the first day of the festival, remove every trace of yeast from your homes. Anyone who eats bread made with yeast during the 7 days of the festival will be cut off from the community of Israel. On the first Yeah. Please open your Bible. దయచేసి మీ బైబిల్ తెరవండి. the festival and again on the 7th day, Please open your Bible and then take that Exodus chapter 12. నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని చూడాలని చెప్పి కోరుతున్నాను. And what he is explained in the English and the picture, it is comes exactly verse 14 up to 14. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో మీరు వీడియోలో ఏదైతే చిత్రాన్ని చూశారో అది 1 నుంచి 14 వచనాల్లో ఉంది. So once again, please open your Bible and then please read your Bible and listen the picture. Then you understand up to verse 14, right? Yes, brother. ఈ యొక్క నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఈ వీడియో చూస్తూ మీరు మీ బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క వచనాలని 1 నుంచి 14 వరకు మీరు చదివినట్లయితే అక్కడ ఏదైతే చూశారో ఇక్కడ మీరు చదివినప్పుడు అది మీకు ఎంతో అర్థవంతంగా మీకు అనిపిస్తుంది. Even the children and the youth, please open your Bible. ఆ చిన్న పిల్లలు అయినప్పటికీ అదే విధంగా యవనస్తులు అయినప్పటికీ కూడా మీరందరూ మీ బైబిల్ తెరిచి చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. Please open your Bible and put your finger exactly the picture what he is telling and then read very carefully. ఆ యొక్క చిత్రంలో ఏదైతే మీరు విన్నారో దాన్ని మీరు మీ బైబిల్లో చూడాలని చెప్పి కోరుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా నిదానించి మీరు దాన్ని గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. This is a very exciting story. It's a very, very exciting story. The power of God, the love of God, everything is there. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమంతటిని కూడా మనము ఇందులో చూడొచ్చు. While the Israelites were still in the land of Egypt, the Lord gave the following instructions to Moses and Aaron. From now on, this month will be the first month of the year for you. Announce to the whole community of Israel that on the 10th day of this month each family must choose a lamb or a young goat for a sacrifice, one animal for each household. If a family is too small to eat a whole animal, let them share with another family in the neighborhood. Divide the animal according to the size of each family and how much they can eat. The animal you select must be a 1-year-old male, either a sheep or a goat, with no defects. Take special care of this chosen animal until the evening of the 14th day of this first month.
Then the whole assembly of the community of Israel must slaughter their lamb or young goat at twilight. They are to take some of the blood and smear it on the sides and top of the door frames of the houses where they eat the animal. That same night they must roast the meat over a fire and eat it along with bitter salad greens and bread made without yeast. Do not eat any of the meat raw or boiled in water. The whole animal, including the head, legs, and internal organs, must be roasted over a fire. Do not leave any of it until the next morning. Burn whatever is not eaten before morning. These are your instructions for eating this meal. Be fully dressed, wear your sandals, and carry your walking stick in your hand. Eat the meal with urgency, for this is the Lord's Passover. On that night I will pass through the land of Egypt and strike down every firstborn son and firstborn male animal in the land of Egypt. I will execute judgment against all the gods of Egypt, for I am the Lord. But the blood on your doorposts will serve as a sign, marking the houses where you are staying. When I see the blood, I will pass over you. This plague of death will not touch you when I strike the land of Egypt. This is a day to remember. Each year, from generation to generation, you must celebrate it as a special festival to the Lord. This is a law for all time. For 7 days, the Okay, this is a different way of teaching. We understand what is exactly that festival, right? ఈ యొక్క చిత్రాన్ని మీరు చూసినట్లయితే ఇది ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించిన చిత్రంగా మనకు కనబడుతుంది పండుగ. This is the first year, 14th day. God asked them to celebrate. This is called Passover. ఈ యొక్క పస్కా పండుగనైనా సంవత్సరంలో మొదటి నెల 14వ తేదీన ఆయన జరుపుకోమని చెప్పారు. Exactly happened. The next chapters exactly happened that all the firstborn of Egypt people know they all died. They are starting move. ఈ యొక్క 13వ అధ్యాయములో తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానము మగబిడ్డ చనిపోయారు. Verse 40, that Exodus chapter 12 verse 40 says that all the Israelites people, they are living in 430 years, it is written. ఈ యొక్క 12వ అధ్యాయం వాక్యం ఏమవుతుందంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు. And verse 41 says that Exodus chapter 12 verse 41 says, and 430 years are completed on the same day. Verse 41, all the armor, that army of God, they are started from Egypt and moving. ఈ 41వ వచనం చెప్తూ ఉంది 430 సంవత్సరాల తర్వాత ఆ రోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ కూడా ఈజిప్ట్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాయి. So on the first day they are celebrating the first festival, and every year they are celebrating the 14th day of year, new year. In our point of view, January 14, maybe the 14th day of the year, right? ఇది కేవలం సంవత్సరం మాత్రమే కాదు కానీ ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ తేదీ అంటే జనవరి 14వ తేదీన ఈ పస్కాని వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. See that they are totally 430 years under the authority of that sin, Egypt, right? ఈ యొక్క 430 సంవత్సరాలు కూడా ఐగుప్తు యొక్క బానిసత్వం అంటే వాళ్ళు పాపం కింద వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. And then God says there is a 438 years completed. You have to do this, and I will take care of that Egypt and sin. You all enjoy, right? దేవుడు ఏం చెప్పాడు, మీరు ఇది చేయండి నేను మిమ్మల్ని విడిపిస్తా అని చెప్పారు. ఆయన దాన్ని చేశాడు. దాన్ని వాళ్ళు సంతోషించారు. What they are doing? They have to take one young goat, and then they have to be put it in the fire, and they eat the bread and some green fish. That's all, right? ఆయన ఏం చెప్పింది అంటే
ఒక ఏడాదికి సంబంధించినటువంటి ఒక మేకను లేదా ఒక గొర్రెను తీసుకొని దాన్ని కాల్చి దాని తర్వాత దాన్ని ఆకుకూరలతో తినమని చెప్పి ఆయన చెప్పారు. And you have to be catch the blood of a goat or sheep. Now you take it and then you use that one, the green piece and the box, and put it in the doorpost of 3 areas. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క గొర్రె పిల్లది గాని, ఆ యొక్క మేకపు పిల్లది గాని, ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు సేకరించి దాన్ని ఒక చిన్న ఆకుతో దాన్ని ఆ యొక్క ద్వారబంధానికి రాయమని చెప్పి ఆయన చెప్పారు. The night hours, there is the spoiler, that angel of spoiler comes now. He is watching. There is a blood in the door. So this is my people. I am not going to touch that firstborn in this family. ఆ రాత్రి ఏమైందయ్యా అంటే సంహార దూత ఆ యొక్క ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ ద్వారబంధాన్ని చూసినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఇది నాకు సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లే అని చెప్పి ఆ ఇల్లుని దాటి వెళ్ళిపోయింది. Moses, Aaron, and all the Egyptian people take the war. They take the any material and go to fight with the Egyptian king. No, they are not doing anything. They are simply sitting inside the room and whole night they are eating, right? ఇక్కడ ఏం చేస్తుంటే అహరోను అదే విధంగా మోషే కూడా వాళ్ళేంటి యుద్ధం చేయటానికి వాళ్ళేం వెళ్ళలేదు కానీ వాళ్ళు ఇంటిలోనే ఉండి వాళ్ళు వధించినటువంటి ఆ గొర్రె పిల్లను వాళ్ళు కాల్చి దాన్ని తింటూ ఉన్నారు. Egypt is the power of sin. You may take it like this. ఐగుప్తు అనేది పాపము యొక్క శక్తిగా పిలువబడుతుంది. They are not to fight with the Egyptian king or army. They are connected with the lamp, right? They are connected with the food. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు యుద్ధం చేయకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆహారంతో వాళ్ళు భుజిస్తూ ఆ యొక్క ఆహారం మీద ఉన్నారు. They are not fighting with the Egyptian army. They are eating the lamp of God, the lamp, right? వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యుద్ధం చేయకుండా ఆ పస్కా గొర్రెపిల్లని వాళ్ళు వధించబడిన పస్కా గొర్రెపిల్లని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. They are taking the piece of that danduri goat, a danduri goat, and put it inside the mouth. There is a fight is going on outside. You see, understand the value, huh? ఇక్కడ మీరు చూడండి ఒక విషయాన్ని మీరు గమనించండి. వాళ్ళు ఏం చేస్తారు, కాల్చబడినటువంటి ఆ యొక్క బలి పశువు యొక్క మాంసాహారాన్ని వాళ్ళు తందూరి చికెన్ లాగా తింటూ ఉన్నారు. బయట ఏమో యుద్ధం జరుగుతూ ఉంది. So when I am eating Jesus, when I am closely associated with Jesus, the sin less power and also died. That is the meaning, right? దాని యొక్క అర్థం ఏమిటయ్యా అంటే నేను ఆ యొక్క పస్కాన్ని భుజించటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని నేను తినటం, అది నేను ఆయన భుజించటం, ఆయన ఆరగించటం కాబట్టి అప్పుడు పాపం యొక్క శక్తి మన నుంచి వేరవుతుంది. Today we are not celebrating, means we are under the authority of sin. That is the meaning, right? మనం ఈ రోజు పండుగ చెరుపుకునే కారణం ఏంటంటే పాపం యొక్క అధికారం నుంచి మనం విడిపించబడ్డాం. In other words, we are not associate and eating Jesus every night, every day. We are not eating the lamp of God, danduri. We are not eating, right? That is the meaning, right? దీని యొక్క అర్థం ఏమిటంటే మనం రోజు కూడా ఆ పస్కాన్ని భుజించట్లేదు. Okay. When we come to the practical life, how it is going to apply? ఇది మన జీవితానికి ఏ విధంగా అన్వయించాలో మనం చూద్దాం. These people, the 430 years, what is exactly happened in the heart of Israel's people? ఈ యొక్క ప్రజలు ఏం చేసిన 430 సంవత్సరాలు కూడా బానిసలుగా ఉండిపోయారు. No, what is happened inside the heart of Israel's people? ఆ ఇజ్రాయెల్ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే Exactly what is happened, it is written the book of Exodus, నిర్గమకాండము. See,
they all cry out to God. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనకి మొరపెడుతున్నారు. Exodus chapter 3 verse 7. నిర్గమకాండము Exodus chapter 3 verse 7వ 7. అధ్యాయము That God is explaining why God came down. ఈ 7వ వచనంలో మనం చూసినట్లయితే 3:7లో యెహోవా ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్ళు నా ప్రజలను బాధ పెట్టినప్పుడు వారు మొరపెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు. 430 years in their heart, there must be a sound, there must be a cry, there must be a pain. You know, you understand? ఈ 430 సంవత్సరాలు కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ, మొర, కేకలు ఆయన విన్నాడు. There must be a cry is coming out in the heart of the person. God is able to give you Jesus in your life as a lamb of God, right? ఇక్కడ మనం చూసినట్లయితే నీ హృదయంలో మానని బాధ, వేదన, మొర దేవుడు విన్నట్లయితే ఆయన యేసుక్రీస్తు ప్రభుని పస్కగా నీకు ఆయన నీకు ఇస్తాడు. You know what is exactly it is written, no? There must be a leader, aloti. It is written in Telugu, brother. There must be a leaders of that labors, no? They are make them to kill their life, right? ఆ యొక్క నాయకులు అందరూ కూడా మనం చూసినట్లయితే బ్రదర్ It is, would you please read it verse 7? 7 బ్రదర్. ఓకే ఐ రీడ్ బ్రదర్. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధలు నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపట్టు వారిని బట్టి కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. See, there must be a cry inside the heart of anybody. There must be a cry is coming out, Lord, look out. That is the meaning, right? దీని యొక్క అర్థం ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ, వేదన, ఆ కేకలు వేసినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. There is a celebration, there is a festival is okay. How you enjoy the festival? The enjoy the festival means there must be a cry is coming out in our heart, right? కాబట్టి నువ్వు ఈ పండుగను ఆచరించడానికి ముందు నీ హృదయంలో ఆ యొక్క మొర, కేకలు, అరుపులు అనేవి నీలో ఉండాలి. Lord, our church is not growing. ప్రభువా నా సంఘము ఇంకా అభివృద్ధి కాలేదు ప్రభువా. Lord, me and my wife not come to the understanding what you expected. ప్రభువా నువ్వు మా నుంచి ఏమి కోరుకున్నావు అది నా భార్య దగ్గర నుంచి కానీ నా దగ్గర నుంచి నేను ఇవ్వలేకపోయాను ప్రభువా. Lord, I am the wife, I am not able to respect and obey my husband. Lord, there is a cry, no? There is a festival will come. Where is the cry? ప్రభువా నా భార్య నా మాట వినట్లేదు, నన్ను గౌరవించట్లేదు ప్రభువా అనే మొర నీలో నుంచి కలగాలి. Not Bari, brother. Bari himself pray, Lord, I am not able to respect my husband. ప్రభువా నా భర్తను గౌరవించలేదని చెప్పి ఒక మొర, ఒక కేక నీలో కలగాలి. Lord, when I am watching a small story in the mobile, no, I addicted. Lord, why it is happening in my life? Lord, why? Lord, why? ప్రభువా నా ఫోన్ లో ఉన్నటువంటి ఒక వీడియోకి నేను బానిస అయిపోయాను ప్రభువా, దీని నుంచి నన్ను విడిపించి ప్రభువా అని ఒక మొర నీలో కలగాలి. Lord, more than 5 years, nobody is able to newly join our midst. What is the problem, Lord? Where is the problem? Why we don't have a ప్రభువా cry, right? ప్రభువా గడిచినటువంటి 5 సంవత్సరాలు ఏ ఒక్క వ్యక్తి కూడా నూతన వ్యక్తి సంఘంలో జాయిన్ కాలేదు ప్రభువా, దయచేసి ప్రభువా మాకు సహాయం చేయమని చెప్పి ఒక మొర నీలో కలగాలి. We are speaking about that greed of money on more than 52 weeks, but people are not able to understand, falling on again the same sin. Lord, why it is happened in our midst, right? ప్రభువా ఈ యొక్క ప్రజలందరూ కూడా పడినటువంటి పాపంలోనే చేసిన పాపాన్ని మరలా చేస్తూ ఉన్నారు ప్రభువా, విడిపించమనే ఒక మొర, ఒక ఆలోచన కలగాలి.
My wife is not obeying. My children is not. Lord, Lord, there is a cry. No? Festival will come. That lamp will come. The feast will come. What is the thing need in our heart in this today morning? Where is the cry, my dear brothers and sisters? ప్రభువా, నా భార్య నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నన్ను గౌరవించట్లేదు ప్రభువా అని చెప్పి ఒక మొర, ఒక ఆలాపన నీలో నుంచి, నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. అప్పుడు దేవుడు నీకు ఆ యొక్క పచ్చని నీకు ఇస్తాడు Simply పండుగని. jolly life, no? We are simply a jolly life. God is not able to see that. God is not able to cry, able to hear the cry of our night days, right? దేవుడు మన జీవితంలో ఆ మొరను, ఆ ఆలాపన ఆయన చూడలేదు. మనం ఏదో సరదా జీవితాన్ని గడుపుతున్నట్టుగా గడుపుతూ ఉన్నాం. God is telling, I am seeing, I am listening. There is a heart of the people, so much of pain. That is the reason I arranged that festival, right? దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి బాధను, వారి కన్నీళ్లను ఆయన చూశాడు. ఆయన యొక్క మొరను, వాళ్ళ యొక్క మొరను, వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఆయన విన్నాడు. Where Jesus will come, where the Passover lamb will come, where the festival will come, there is a heart of cry. There is a heart of cry more and more on every day, right? ఆ యొక్క పండుగను ఆచరించడానికి ముందు వారి హృదయం అంతా కూడా వేదనతోను, బాధతోను, కష్టముతోను, కన్నీళ్లతోను, ఒక మొరతో ప్రభువా మా మొర విని మమ్మల్ని విడిపించేటటువంటి మొరను వాళ్ళ హృదయంలో దేవుడు చూశాడు. There is a second generation of Joshua, the leader, no? He also had the same heart of one place. It is written in the book of Joshua chapter 7. అదే విధంగా ఇదే సందర్భాన్ని మనం చూస్తాము. మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడు యెహోషువని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే Here is written that they have a very small city called Ai. They all failed. You know what is the leader of the church? What is the heart of the leader of the people? You know what is that? ఒక హాయి పట్టణమైన చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేక ఓడిపోయినప్పుడు, అప్పుడు ఆ యొక్క యెహోషువ ఏ విధంగా ప్రతిస్పందించడో మనం చూద్దాం. See, the Lord Joshua is hearing all our Israelites are failed in the city called Ai, verse 5. 7:5. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. He hearing the word. The people of God is failed. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి. You know what 6, Joshua chapter 7 verse 6 says, Joshua is tear his dress, and all the elders of the church, and until the evening they are fell down and cry and put the dust in their heart, dust in their head. Verse 7, verse 6. 6వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమున ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు. Are we enjoying the festival of God? You know, what is the reason behind? We don't have a Joshua chapter 7 verse 6. It's not fulfilled in our life, right? నీవు ఈ యొక్క పస్కా పండుగను నువ్వు ఆచరించాలి, ఆ యొక్క పండుగను అనుభవించాలి అనుకున్నట్లయితే ఈ యెహోషువ 7వ అధ్యాయం 6వ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలి. Our lamp of God is ready. Our feast is ready. Why we are not enjoying? We don't have a heart of cry when we are falling. Elders and the leader of the God's people fell down before God and cry out, Lord, why it has happened? Why it is happened in my midst? Why it is happened in my church? Why it is happened in my home? Why, Lord? Why? No? దేవుని యొక్క పస్కా వధువు సిద్ధపరచబడి ఉన్నది, కానీ నువ్వు ఆ యొక్క పండుగను నువ్వు అనుభవించాలనుకున్నట్లయితే నా కుటుంబంలో ఇదెందుకు జరుగుతుంది ప్రభువా, నా యొక్క సంఘంలో ఇదెందుకు జరుగుతుంది ప్రభువా, నా జీవితంలో ఇదెందుకు జరుగుతుంది ప్రభువా అని చెప్పి నువ్వు బట్టలు చింపుకొని దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నేల మీద నీ తలను పెట్టి దుమ్ములో పోసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు విడుచుము.
Verse 7. Ah, Lord of God. Lord of God. It starts like this. Verse 7. ఏడో వాక్యం చెప్తుంది, అయ్యో ప్రభువా, Verse అయ్యో 8. ప్రభువా. Verse 7. Ah, Lord. Lord, in my people, they behind the back to my enemy. What I am going to tell, Lord? What I am going to tell, Lord? See the heart of the person. Verse 8. ఇక్కడ మనం చూసినట్లయితే, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నీవెందుకు దాటించితివి? Verse 8 says, what I am going to tell now? Failures in the church. There is no growth. People are falling on sin. Lord, what I tell, Lord? Huh? సంఘంలో అభివృద్ధి లేదు ప్రభువా, మనుషుల జీవితాల్లో వెలుగు లేదు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చు. Verse 9 says, Lord, your glorious name is dishonor in our midst, Lord. Verse 9. తొమ్మిదో వాక్యం చెప్తూ ఉంది, ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. See the heart of the person. There is a celebration is okay. The celebration, it starts from where's the heart of cry, right? మనం చూసినట్లయితే ఈ పండుగని ఆ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే, పండుగకు ముందు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, ఆ యొక్క బాధను, ఆ యొక్క మొరను మొట్టమొదట ఆ యొక్క అంగలార్పు నీలో ఉండాలి. Cry, shout, Lord, why it has happened? Why it has happened? See the another one person, I'll show to you. The book of Judges also same thing happened. ప్రభువా ఇదెందుకు జరిగింది ప్రభు, అదెందుకు జరుగుతుంది ప్రభు అని చెప్పి నీ హృదయంలో ఆ వేదన దేవుడు చూడాలి. See that ఇంకొక book of విషయాన్ని నేను మీకు Judges, చూపిస్తాను. there is a person called Gideon. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే గిద్యోని గురించి మనం చూద్దాము. See, there is the angel of God, exactly the same condition. All the Israelites are failed. There must be a no leader, nothing has happened. The book of Exodus chapter 6. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ నాయకులు లేరు, అందరూ కూడా తొట్టిల్లిపోయారు. See, that verse 12 says, there is an angel of God and come to this Gideon, and then the army of, you are a strengthful person. He speaks like this, verse 12. న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం చెప్తూ ఉంది, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. God is with you. He tell like this. ఇక్కడ దూత ఏం చెప్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. You know what is the answer of Gideon? Verse 13. 13వ వచనంలో గిద్యోను యొక్క జవాబు ఈ విధంగా ఉంది. అప్పుడు Gideon look into that. Exactly the same sound comes from Joshua's heart. My Lord, if God is with us, these are the things happen. These are the things happen in our midst, Lord. ఈ 13వ వాక్యములో ఏ విధంగా అయితే యెహోషువ యొక్క హృదయంలో ఉన్నటువంటి మొర ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకెలా సంభవించెను? Why the failure sins come to the church? What has happened, Lord? If God is with us, దేవుడు మాతో ఉన్నట్లయితే సంఘములో ఓటమి ఎందుకు వచ్చింది? why the people are not at all sincere the money matters if God is with us? దేవుడు మీతో ఉన్నట్లయితే డబ్బు విషయంలో నువ్వు ఎందుకు యథార్థంగా ఉండలేకపోయావు? That must be adultery come inside the church. If it is God is with us, is this happen, Lord? Is this really happen? దేవుడు నీతో ఉన్నట్లయితే సంఘంలోనికి వ్యభిచారం ఎలా సంభవించింది? We are not at all interested to go to the Lord. If God is with us, it is happened in our midst, Lord. Is it happen? ఒకవేళ దేవుడు నీతో ఉన్నట్లయితే ఇలాంటి కార్యం మీ సంఘంలో ఎందుకు జరుగుతుంది? He added the same thing. Lord is taken from the people from Egypt, but where is that miracle in our midst? Where is that the Passover? Where is the Passover in our life? He asked the question, right? Please read it. గిద్యోను అడుగుతూ ఉన్నాడు, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత ఏమైనా God leave us and hand over the hand of Midian?
దేవుడు గిద్యోని విడిచిపెట్టేశాడా? No, read it very carefully. Leave us and hand over the hand of Midian. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి, The last word. Hand over the మిద్యాన్యుల hand of చేతి Midian. వర్డ్స్ Verse 7, బ్రదర్. verse 13. 13వ వచనం చివరి భాగంలో మీరు చూసినట్లయితే, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. See the question of Gideon. If God is with us, no Lord. If God, why it is happening? There's a cry, no? There's a cry. There's a pain is coming, right? కాబట్టి ఇక్కడ గిద్దెను కూడా మనం చూసినట్లయితే, దేవుడు మాతో ఉన్నట్లయితే మాకెందుకు ఇది సంభవించింది, మేము ఎందుకు ఇలా ఓడిపోయామని చెప్పి ఇక్కడ ఆయన యొక్క హృదయంలో ఒక వేదన మనం చూస్తూ ఉన్నాం. See the book of Nehemiah, the first book of Nehemiah also same spirit is there. The book of Nehemiah chapter 1. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, See here is verse 2 is talking about there is a news received from other side. There is a compound wall of Jerusalem is demolished. వర్డ్స్ బ్రదర్. Verse 2. రెండవ వాక్యంలో చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యంలో, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా. You know what they are telling? Verse 3. It is the most dangerous thing happened. It is written, people are so much of suffer and dishonor, and they have a hard time. You know one thing? There's a gate of God's gate. The compound wall is demolished, and then it was in the fire. Verse 3. 3వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇది ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. See the heart of a godly man. Verse 4. See the heart of man. దైవజనుని యొక్క హృదయ స్పందన మీరు 4వ వాక్యంలో మీరు చూడవచ్చు. Celebration. The book of Nehemiah is closing with the celebration of the wall built up. But you know what is the first day of the celebration? ఇక్కడ మనం చూసిన నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పండుగ ఆచారం ఏంటంటే, పడదోయబడినటువంటి గోడను తిరిగి కట్టడం అనేది ఒక పండుగ వాతావరణాన్ని సూచిస్తూ ఉంది. But the first day of the celebration, what is written now? Verse 4 says, the book of Nehemiah chapter 1 verse 4 says, I am hearing this word, I sit and cry, and some days I am mourning and fasting and requesting and looking to the Lord. Amen. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వాక్యంలో మీరు చూసినట్లయితే ఒక దైవజనుని యొక్క హృదయ స్పందనను అది తిరిగి కట్టడానికి ప్రారంభించాలనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనకి ఈ మాటలు ఈ విధంగా ఉన్నవి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. See the when we take anywhere the celebration of 100 days true, the Passover lamb is ready for us. But you know what is exact meaning? We need to start from where? Our church must be learn this lesson. Kuchandi and cry out to God and fast and pray. There is no other way, right? పస్కా బలి పశువు మనకు సిద్ధంగా ఉంది. కానీ ఆ యొక్క పండుగను మనము జరుపుకోవటానికి ముందుగా మన జీవితం ఎక్కడ ప్రారంభించబడిందంటే, మనము కూర్చుండి ఏడ్చి దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. 430 years cry, sound, pain, cry. Huh? లోపల దుఃఖము, శ్రమ, వేదన, ఆందోళన ఇవన్నీ కూడా నీలో ఉండాలి. When we falling on sin, we don't have a pain in our heart. How we will enjoy the Passover? I'm telling the truth. మన పాపంలో పడిపోయినటువంటి ఇటువంటి దుఃఖాన్ని గాని, ఇటువంటి వేదన గాని, ఇటువంటి సందర్భాన్ని మనం కలిగి లేనప్పుడు ఏ విధంగా మనం పస్కాన్ని భుజిస్తాము? There is no peace in the home. There is no truth in the home. How we are going to enjoy this life, man?
కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో మనం చూసినట్లయితే నిజాయితీ లేదు. అలాంటప్పుడు నువ్వు పస్కాని ఏ విధంగా పూజిస్తావు? There is a 100 meter, the person is getting the gold medal. The festival is there. You know what is the reason behind? He was trained himself for the 100 meter. Pain, cry, cry out to God. God will give the Passover, right? 100 మీటర్ల పరుగు పందెంలో వచ్చినటువంటి ఆ యొక్క గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ముందుగా అతడు ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమించాడు, ఎంత వేదన పడ్డాడు, ఎన్ని కష్టాలు కూడా అతను వెళ్ళవలసి వచ్చిందో, ఆ వేదన, ఆ బాధల తర్వాత మాత్రమే ఆ యొక్క బహుమానానికి, ఆ యొక్క పండుగకు అన్ని కూడా Brother, this is the word for this year. This is the word for this year for you. ఈ యొక్క సంవత్సరము దేవుడు నీకు ఇచ్చే వాక్ ఇదే సహోదరుడా. Passover is ready. The food is ready. పస్కా బలి పశువు సిద్ధంగా ఉంది. Everything is ready for you. ప్రతిదీ నీ కొరకు సిద్ధపరిచి ఉన్నది సహోదరుడా. Where is the cry, man? నీలో దుఃఖం ఎక్కడుంది? Where is the painful heart to call on God? Your name dishonor in Christianity today. ఈ రోజు యేసు నామము నీ ద్వారా అవమానపరచబడినప్పుడు నీ హృదయంలో ఆ వేదన ఏమైంది? Lord, in my life it's not fulfilled in our word. Where? Well, like Dion is asking, if you with me, what is happening, Lord? ప్రభువా, ఈ వచనం నా జీవితంలో నెరవేర్చబడలేదు ప్రభువా, నాకెందుకు ఇలా సంభవించింది ప్రభువా? Number of people is not important. Number of gathering is not important. Number of meeting is not ఎంతమంది important. వచ్చారో Where is అది the ప్రాముఖ్యమైనది heart of కాదు. crying today in the name of Jesus? ఎంతమంది వచ్చారనేది ప్రాముఖ్యమైనది కాదు, ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యమైనది కాదు. నీ హృదయములో దేవుని గురించినటువంటి నీ పాప విషయాల గురించిన వేదన, దుఃఖము, ఇవి శ్రమ ఏమైపోయాయి? If God is able to see only one person in our midst, I tell you, God will send the Passover to our church. Confirm. దేవుడు మన సంఘంలో ఒక వ్యక్తిలో ఈ వేదన, ఆవేదన, ఆ దుఃఖాన్ని ఆయన చూసినట్లయితే అతని కొరకు దేవుడు ఆ పస్కాన్ని సిద్ధపరుస్తాడు. 6 lakhs people of God cry out to God. God will give the Passover to 6 lakhs people. Amen. ఆ దేవుడు 6 లక్షల మంది విజ్ఞాపనతోనూ, ఆ వేదనతోనూ, ఆ యొక్క దుఃఖముతో వాళ్ళు అంగలార్చినప్పుడు దేవుడు వారి స్వరాన్ని విని 6 లక్షల మందికి పస్కాని ఆయన సిద్ధపరిచాడు. Whoever come to the place of Joshua, place of Nehemiah, place of Gideon, place of Israel, you will enjoy the Passover. Amen. ఎవరైతే నెహెమ్యాలాగా, ఎవరైతే యెహోషువలాగా, ఎవరైతే ఈ విధంగా గిద్యోనులాగా ఆ యొక్క అంతరంగములో ఆ దుఃఖాన్ని, ఆ వేదన కలిగి ఉంటారో వాళ్ళ కొరకు దేవుడు పస్కాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. May God lead our church in the way of the Lord. Amen. దేవుడు తన మార్గంలో తన సంఘాన్ని నడిపించును గాక. ఆమేన్. Let me continue on the second section. తర్వాత మనము రెండవ సెక్షన్ ని మనం ప్రారంభించుకుందాము.